పార్లమెంటు సమావేశాల్లో సీఎం చంద్రబాబు సూచనలతో తెలుగుదేశం పార్టీలు ఎంపీలంతా కలిసికట్టుగా రాష్ట్రం ప్రయోజనాల కోసం అడుగుతామని తెలిపారు. ఇక విజయనగరం పార్లమెంటు పరిధిలోని ఒక్కొక్క అసెంబ్లీ నియోజకవర్గానికి 2 కోట్లతో డిజిటల్ లైబ్రరీలు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. పీపీపీ విధానంలో భాగంగా జిల్లాకు చెందిన జీఎంఆర్, అశోక్ గజపతిరాజు వంటి వారి సహకారం తీసుకుంటామని తెలిపారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, సాగర్ తీరంలో చేపట్టనున్న రహదారి నిర్మాణానికి డీపీఆర్ పూర్తి చేసేందుకు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని తెలిపారు కలిశెట్టి అప్పలనాయుడు. ఒక బాధ్యత గౌరవ ముఖ్యమంత్రికి చెప్పినట్లుగా పదవంటే ఏదో అధికారం చెల్లించడం కాకుండా రేపు మళ్ళీ 5వ సభ జరగబోతుంది. రేపటి నుంచి ఆగస్టు 20 వరకు కంటిన్యూగా ఉంటుంది. గ్రామీణ ప్రాంతాల నుంచి మనకి జిల్లా పరిషత్ నుంచి రోడ్స్ కానీ ఆర్ఎండ్బీకి అయింది. ఆర్ఎండ్బీ నుంచి హైవేకి రావడానికి ఒక 4 రోడ్లు ప్రపోజ్ చేశాం. విజయనగరం పార్లమెంట్లో పెద్దల సహాయ సహకారాలతో ఈ 5 సంవత్సరాలు కొత్తదనాన్ని తీసుకురావాలని మా ప్రయత్నం. లైబ్రరీ, డిజిటల్ లైబ్రరీ, రీడింగ్ రూమ్, యోగా సెంటర్ అంటే 1 కోటి రూపాయలు ఒక నియోజకవర్గానికి మనం కేటాయిస్తున్న అసెంబ్లీ నియోజకవర్గానికి, మరొక 1 కోటి రూపాయలు దాతల సహకారంతో 2 కోట్ల రూపాయలతో ఆధునిక పద్ధతుల ద్వారా ఆధునిక అడ్వాన్స్డ్ మనకి తీసుకొస్తాము. ప్రపంచమంతా తెలియాలి. అదే సమయంలో సివిల్స్ కూడా ప్రిపేర్ అయ్యే విధంగా కూడా మెటీరియల్ తీసుకొస్తున్నాం. ఒక బాధ్యత గౌరవ ముఖ్యమంత్రికి చెప్పినట్లుగా